అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దాంట్లో ఓవరాల్గా కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోతే కొంత ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఆ సానుభూతి గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అలా కనుక ఇచ్చిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రతికూల పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా, ఏం చెప్తారు? ఇక్కడ అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదన్న. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు ఆ సానుభూతి అనేది పబ్లిక్ నుండి కనిపిస్తుంది, మీ మీడియా వాళ్ళు కూడా గుర్తుపడరు. కానీ అది ఎక్కడ కూడా సానుభూతి అనేది ఎక్కడ కూడా లేదు. ఓట్ల రూపంలో ఎక్కడ సానుభూతి రాదు. ఆ సానుభూతి అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆయన గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తున్నారు, భర్త చనిపోయిన తర్వాత భార్యకు గెలిపించాలనే ఆలోచనలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడ కనిపించట్లేదు, అది సాధ్యం కాదు కూడా. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా వివేకులు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఉందో వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, కావాల్సింది స్థానిక సమస్యలపైన పోరాడే అందుబాటులో ఉండే నాయకుడు, వాళ్ళకి కావాల్సింది వారి యొక్క పనులు అభివృద్ధి. అదే తప్ప ఏదో సానుభూతి కోసం ఓటేయాలనే ప్రజలు ఎప్పుడు ఉండరు. డెఫినెట్గా లోకల్ ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వాళ్ళకు ఉండే స్థానిక సమస్యలపై ఎవరైతే అనునిత్యం పోరాడుతారో ఆ లీడర్ కావాలనుకుంటారు, వారికి ఉన్న సమస్యలు తీరాలనుకుంటారు, వారికి ఉన్న అభివృద్ధి పనులు చేయాలనుకుంటారు. ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం కావాలనుకుంటారు తప్ప. అంటే తెలంగాణలో చూసుకుంటే 3 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అంటే మూడు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఎంఐఎం అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, 2 కాంగ్రెస్ కార్పొరేటర్లు. సో దీంట్లో బీజేపీ ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఉంది, 25,000 ఓట్లు గెలుచుకొని ఉన్నారు వాళ్ళు. సో మరి మీరు కొట్లాడుకుంటే 3వ వాడికి సందా అయినట్టయితే ఉంటుందా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య? అంటే ముగ్గురు కొట్లాడుతున్నారు, ఎంఐఎం కూడా పోటీలో ఉంటుందా? ఏం జరగబోతుంది సార్? అది ఎంఐఎం పోటీలో ఉంటుందా ఉండదా అనేది అధిష్టాన నిర్ణయం, అది ఇప్పుడే ఇంకా ఎవరు చెప్పలేం. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఉండే మైనార్టీ ఓట్స్ కూడా ఉంటాయి కాబట్టి మైనార్టీ ఓట్స్ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కొంతవరకు మాకే సానుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అది పెద్దల నిర్ణయం, అధిష్టాన నిర్ణయం కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే, రహమత్ నగర్లో కాంగ్రెస్కి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ ఒక కార్పొరేటర్గా సిఎన్ రెడ్డి అమలు చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో జూబ్లీహిల్స్కు ఏం చేస్తాడు సిఎన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 6 డివిజన్లో ఉన్న స్థానిక సమస్యల గురించి పట్టున్న వ్యక్తి అంటే సిఎన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు ఏంటిది, ప్రజలకు అందుబాటులో ఉండడంలో ఉండే విషయంలో కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యల గురించి కావచ్చు, వీటన్ని గురించి పట్టింపు ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా అవగాహన ఉన్న వ్యక్తి అంటే సిఎన్ రెడ్డి. కాబట్టి డెఫినెట్గా నేను కూడా టికెట్ రేస్లో ఉన్నా. ఇక్కడ ఉన్న సమస్యలను అధిష్టానం దృష్టి తీసుకెళ్లడం కావచ్చు, వీటిని నెరవేర్చే దిశలో కావచ్చు, డెఫినెట్గా అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మీరు కలవడం జరిగింది ఒక కార్పొరేటర్గా కావచ్చు, తర్వాత మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మీ డివిజన్కి సంబంధించిన అంశంలో కావచ్చు, అదే క్రమంలో ఒక్కోసారి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశాలు కూడా దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పెద్ద సంక్షేమ పథకం అంటే ఏదైనా ఒక పెద్ద పని చేయాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, మేయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కమిషనర్ కలవాలి. వీళ్ళందరితో మీ కమ్యూనికేషన్ ఉందా? రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందా? ఈ యొక్క కాన్స్టిట్యున్సీ విషయంలో ఏదైనా పనులు అడగడం కావచ్చు. తర్వాత రేపు పొద్దున మీకు కనుక టికెట్ వస్తే మీకంటూ ఒక ఉంటుంది ఈ జూబ్లీహిల్స్లో. మీరే అంటున్నారు పేరుకే జూబ్లీహిల్స్, అంతా పేదలే, ముస్లిమ్స్ ఉన్నారు, దీంట్లో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం సిఎన్ రెడ్డికి ఏదైనా ఉందా? ఇది చేస్తే ఈ దారిద్ర్యం పోతుంది, ఇది రూపం ఆపుకుంటుంది, ఇది చేయాల్సిన అవసరం ఉందని ఏదైనా స్పెషల్ ఎజెండా ఉందా? ఎజెండా ఉందన్న. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది మహిళలు పేద వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకు ఒక స్కిల్ యూనివర్సిటీ టైప్ అంటే స్కిల్ యూనివర్సిటీ లాగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా నెలకొల్పాలని చెప్పేసి గతంలో గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక 4-5 డివిజన్లకి అంటే రహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, అదేవిధంగా ఎర్రగడ్డ, వెంకటరావు నగర్ కొంత పాటు వరకు ఎక్కువ మంది పేద ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి వారి కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. ఒక 10 సార్లు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కృష్ణానగర్కు సంబంధించి ఒక అంటే డ్రైన్ నిర్మించాలని చెప్పేసి ఇలా ఒక్కొక్క డివిజన్కి సంబంధించి కొన్ని సమస్యలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సమస్యలను ఐడెంటిఫై చేయడంతో పాటు ముఖ్యంగా ఈ మహిళల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఉన్న పేద మహిళలు
బాగుపడే అవకాశం ఉంది కాబట్టి వారి మహిళల కోసం ఇచ్చేయాలని చెప్పేసి గతంలో కోరడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా పేదరికాన్ని రూపుమాపుతారు. దానికోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు. నియోజకవర్గానికి ఒక ఉంది కాన్సెప్ట్ ఉంది, అవును. ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా కోరుకుంటున్నారు. అవును. సో ఖచ్చితంగా ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి మరి రేవంత్ రెడ్డి కానుక ఇస్తారా? డెఫినెట్గా బై ఎలక్షన్లలో తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. సో ఇది ముగ్గురు అభ్యర్థులకు సంబంధించిన విషయంలో అధిష్టానానికి ఇప్పుడు పరిశీలనలో ఉన్న